హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారు? గుత్తి వంకాయ చికెన్. ఇదేంట్రా బాబా వంకాయతో చికెన్ వండింది అని అనుకోకండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ వంకాయ ఫ్లేవరు, చికెన్ ఫ్లేవరు, ఆ మసాలా టేస్ట్ ఇవన్నీ కలిపి అబ్బా! ఈ కూరని మళ్ళీ 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 వండుకోవాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది ఈ గుత్తి వంకాయ చికెన్ కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానం చూసేద్దామా? ఫస్ట్‌గా ఇలా వంకాయల్ని గుత్తులుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇలాగా ఆనియన్స్ అంటే పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే 2 చాలు. చిన్న చిన్నగా ఉంటే ఇలా ఒకటే అని తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసి మసాలాకు కావాల్సింది ఏంటో ప్రిపేర్ చేద్దాం. చూసారా? జీడిపప్పు, ఒక గుప్పుడు జీడిపప్పు, అలాగే దాల్చిన చెక్క, లామ్ మొగ్గలు, బిర్యానీలో పువ్వు ఉంటుంది కదా అది వేసి ఫ్రై చేయాలి. అలాగే నల్లకాయ ఆకు, బిర్యానీ ఆకు, అలాగే కాయ ఇవి 2 వేసి ఒకసారి ఫ్రై చేయాలి. జీడిపప్పు అది బాగా వేగాలన్నమాట. సో ఇవన్నీ బాగా వేయించుకోవాలి. సో ఇవన్నీ బాగా వేగేలోపు మాత్రం వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరే ఇవైతే వేగిపోయినాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకుందాం. అవి చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు. సో అదే దాంట్లో ఆయిల్ వేసుకొని మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలి. చూసారా? చికెన్ని మనం నీట్గా కడుక్కున్నాం కదా, వీటిని అందులో వేసేసి ఆ వాటర్ అంతా వేగిపోవాలి, అంటే ఎగిరిపోవాలి. సో అదంతా ఎగిరిపోయేలా వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. సో అది ఎగిరిపోవాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కకి సాల్ట్ పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని సో దాంట్లో ఉన్న వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయి ఒక్క నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అది ఎగిరేలోపు మనం వేరే కుకింగ్ చూద్దాం. ఇంతలో దాన్ని మూత పెట్టేసి మనం దీన్ని ఉడికనిద్దాం. సో ఇప్పుడు ఇంతలో మనం ఫ్రై పెట్టుకున్నాం కదా, అదే మసాలా చేసుకున్నాం చూడండి, అవి మిక్సీలో వేసేసి ఇలా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే మిక్సీ గిన్నెలో ఆనియన్స్ వేసి ఇలా పేస్ట్ కింద పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ ఆనియన్ పేస్ట్ని తీసుకుని అందులోకి సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, సో ఈ 3 బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం గుత్తుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలో దీన్ని స్టఫ్ చేసుకోవాలి. చూసారా? అలా స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ వంకాయలో అన్ని వంకాయల్ని అలాగే స్టఫ్ చేసుకుని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతలో చికెన్ మనకి ఒక నిమిషం పాటు ఫ్రై కూడా అవ్వాలి కాబట్టి అది ఎగరాలి కాబట్టి ఇది ఇంతలో మనం పక్కన పెట్టుకుందాం. అన్నిటిలో పెట్టేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. చూసారా? అలా పక్కన పెట్టుకుందాం. ఒకసారి చికెన్ కూడా చూసేద్దాం. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ ఒకటే పైకుంది. సో దీన్ని అలాగే ఉంచి ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ రావసరం లేదు. జస్ట్ అంటే ఆ ముక్కలు అవి విడిపోకుండా ఒకసారి ఫ్రై కింద చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవి కొంచెం ఎగినాయి కదా, సో వీటిని తీసేయాలి, పక్కన పెట్టేసుకుందాం తీసేసి. సో తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ కర్రీ అండి మీరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యూట్యూబ్లో కూడా అంతగా మీకు తెలియకపోవచ్చు, కానీ ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీలోకి కానీ, పుల్కాలకు కానీ, రోటీలోకి కానీ ఏ దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చికెన్ అంతా పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు సో వేసి ఒకసారి అటు ఇటు తిప్పేయండి. అలాగే మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేయండి. సో అవి కూడా వేసేసి ఒక పచ్చి వాసన పోయేదాకా ఒక నిమిషం తిప్పుకుందాం. ఒక నిమిషం పాటు తిప్పుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకుని పెట్టుకున్నాం కదా వంకాయలు, సో అవి ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి.
మనం గుత్తి వంకాయ ఎలా కోసుకుంటామో సో అలాగే దీన్ని కూడా స్టఫ్ చేసుకొని ఇలా పెట్టుకుని వంకాయ బాగా మగ్గిపోవాలన్నమాట. అంటే ఆ ఆయిల్ మళ్ళీ పైకి తేలేలాగా దీన్ని మగ్గించుకోవాలి. సో అటు ఇటు తిప్పేసి మూత పెట్టుకుందాం. ఇంతలో ఇవి మగ్గేలోపుకి దీనికి వేరేది ఆప్షన్ మీకు చూపిస్తాను చూడండి. సో మనం ఆనియన్స్ పేస్ట్ అయిపోయింది కదా, అలాగే ఒక పెద్ద సైజు టమాటో కూడా తీసుకొని దాంట్లోనే చిన్నగా అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి వంకాయలు అయితే మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా అందులో వేసేయాలి. ఈ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా దీన్ని ఉడికించుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు, అలాగే 4, 5 కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి. సో ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా దీన్ని మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కొద్దిగా ప్లేట్లో ఉంటుంది కదా వాటర్ అదిని, సో దాన్ని కూడా వేసేస్తే అది కూడా మగ్గిపోతుంది కాబట్టి సో అది కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గించుకుంటే ఆల్మోస్ట్ చాలా కర్రీ అయిపోయినట్టే. చూసారా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని మగ్గించుకుందాం. ఎంత మగ్గించుకుంటే నిజం చెప్పాలంటే ఎంత మగ్గించుకుంటే కర్రీ నిజంగా అంతే టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని బాగా మగ్గించుకోవాలి. సో బాగా మగ్గింది కదా, ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా జీడిపప్పు మసాలాల పేస్ట్, సో దాన్ని కూడా వేసేసి ఒకసారి అటు ఇటు తిప్పేసి మనకి అంటే వంకాయలో వేసాము సాల్ట్, అలాగే కొంచెం చికెన్లో కూడా వేసాం. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కారం కానీ సాల్ట్ కానీ డౌట్ ఉంటే కనుక చెక్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. నాకైతే కొంచెం పడుతుంది అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం కారం వేసుకున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. సో ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి మగ్గ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, అవి కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పేసి అందులో కొద్దిగా ఆయిల్ సారీ ఆయిల్ కాదు వాటర్, సో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుని ఒకసారి అటు తిప్పి కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలి కదా, అవి ఏంటో చూడండి చెప్తాను. జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లి. అది నేను మిక్సీ పట్టుకుని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాం, అలానే అది మీకు చూపించడం కుదరలేదు. సో నేను ఆ 3 కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ అన్నమాట. అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. వేసేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మగ్గించుకోండి మూత పెట్టేసి. అవి దగ్గరికి గిరేలోపు మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా గరం మసాలా వేసుకుందాం. సో మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి 2 నిమిషాల తర్వాత మగ్గిపోయింది కదా బాగానే ఫైనల్గా. సో లాస్ట్ గరం మసాలా కొద్దిగా వేసుకుని గరం మసాలా వేసుకుని మళ్ళీ కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మన గుత్తి వంకాయ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోతుందండి. వెంటనే మీరు సర్వ్ చేసుకొని తినేయచ్చు. అప్పుడు నాకు చెప్పండి మీరు కామెంట్లో వావ్ చాలా బాగుందండి అని మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయాలి నాకు తప్పనిసరిగా. అలాగే నా ఛానల్ అయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీకు కావాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేసుకుని దీన్ని తినేయడమే. సో టేస్టీ యమ్మీ గుత్తి వంకాయ చికెన్ కర్రీ అండి. మీరే చెప్తారు కామెంట్ సెక్షన్లో, చూస్తాను ఎన్ని కామెంట్స్ వస్తాయో నేను. సో మీరు కూడా చూడండి, చూసారా ఎంత యమ్మీగా కనబడుతుందో. అసలు మామూలుగానే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. సో ఇది కూడా కలిపి తింటే ఎంత బాగుంటుందో చూడండి.